నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ముఖ్యమంత్రి సీఎం. అలాగే పర్యటనల నేపథ్యంలో ఉంగుటూరు మండలంలో భారీగా బందోబస్తు చేశారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో గొల్లగూడెం చేరుకోనున్నారు. అక్కడి నుంచి గోపినాథపట్నం చేరుకొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు చంద్రబాబు నాయుడు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శివాణి. ఏపీ సీఎం చంద్రబాబు ఏదైతే ప్రతి నెల కూడా 1వ తేదీన ఎలాంటి ఆటంకము లేకుండా పింఛన్ల పంపిణీ చేసే ప్రక్రియలో ప్రతి ప్రజాప్రతినిధి కూడా పాల్గొనాలంటూ కూడా పిలుపునివ్వడంతో పాటు ఆయనే స్వయంగా ప్రతి నెల 1వ తేదీ పాల్గొంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు గడిచిన 17 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక 50,763 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా విడుదల చేసి పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఈ రోజు 1వ తేదీ కావడంతో ఈ రోజు ఏలూరు జిల్లా వేదిక కూడా ఆయన పెన్షన్ పంపిణీలో పాల్గొనబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గంలోనే ఆయన పర్యటన అంతా కూడా ఈ రోజు ఉండబోతోంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకుంటారు. అలాగే అక్కడి నుంచి బయలుదేరి గోపీనాథపట్నం చేరుకొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా అందిస్తారు. వారి కుటుంబాలతో కూడా కాసేపు ముచ్చటించిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరిగి నల్లమాడ చేరుకుని అక్కడ ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం పాల్గొనబోతున్నారు. ప్రజావేదికలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేసినటువంటి మంచి అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, అది చాటి చెప్పడం కోసం కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రజావేదిక కూడా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 11:40 ప్రజావేదికలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 2 గంటల పాటు కూడా ఆయన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నల్లమాడ నుండి బయలుదేరి గొల్లగూడెం చేరుకొని పార్టీ కేడర్ తో కూడా భేటీ అవుతారు. అదొక 1:45 పాటు పార్టీ కేడర్ తో సమావేశం కూడా ఉండబోతుంది. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు కూటమి నేతలు కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం గొల్లగూడెం నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో తిరిగి మధ్యాహ్నం 3:45 సీఎం చంద్రబాబు ఉండవల్లి వెళ్లే విధంగా సీఎం టూర్ మ్యాప్ అయితే ఖరారైంది. ఈ నేపథ్యంలోనే అటు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తో పాటు జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్, మంత్రి పార్థసారథి, ఇతర నేతలందరూ కూడా సీఎం పర్యటనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు బందోబస్తు చర్యలు గట్టిగా చేశారు. దాదాపు 350 మందికి పైగా పోలీసులు అక్కడ బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు. అయితే దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో రాత్రి నుంచి కూడా వర్షం ప్రారంభమైన నేపథ్యంలో సీఎం హెలికాప్టర్ కు సంబంధించి రూట్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది, వాతావరణం అనుకూలిస్తుందా లేదా, లేకపోతే గన్నవరం వరకు వచ్చి రోడ్డు మార్గాన ఇక్కడ ఏలూరు జిల్లా ఉంగుటూరు చేరుకుంటారనేది మాత్రం స్పష్టత రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం జిల్లాలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి కాస్త ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.